ఏవిరా బిడాక్ ఇదేనా రావు అవుకాక గదేంది మీరు ఓట్లేనికి పోలే ఎవరికేస్తే ఏం లాభం పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే తెల్లని అన్ని పాలు కావు నల్లని అన్ని నీళ్లు కావు మోడీ చెప్పి అవు మామా మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం మోడీ మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం ఇద్దరికి ఇప్పుడు మీకు అపోనెంట్ గా ఉన్నటువంటి ఇద్దరు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు ఒకరు ఖైరతాబాద్ నుంచి మరొకరు సికింద్రాబాద్ నుంచి ఈ రెండు నియోజకవర్గాలలో మీ యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటుంది నేను అభ్యర్థులకు వ్యతిరేకంగా నేను గత ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ ఈ రోజు వరకు నాకు పోటీ చేస్తున్నటువంటి ఏ అభ్యర్థి పేరు తీసుకోలేదు ఏ అభ్యర్థి పేరు ఇప్పుడు కూడా తీసుకోలేదు మీకు వాళ్ళు పోటీయే కాదని చెప్తున్నారా ఏంటి నేను వాళ్ళని గౌరవిస్తాను నాకంటే బలవంతులు అనుకునే వాళ్ళకంటే ఎక్కువ కష్టపడదాము వాళ్ళకంటే ఎక్కువ ప్రజల్లో తిరిగి మద్దతు కూడా కట్టుకుందాం అలా చేస్తాను తప్ప వాళ్ళని పేరు పెట్టి నేను ఎప్పుడు విమర్శించాను ఎందుకంటే నా గురించి తెలుసు వాళ్ళ గురించి తెలుసు హైదరాబాద్ ప్రజలకు వాళ్ళ గురించి తెలుసు హైదరాబాద్లో ఎంతమంది తెలుసు అని తర్వాత విషయం కానీ తెలుసు వాళ్ళ గురించి నా గురించి కూడా తెలుసు ప్రజలు నిర్ణయిస్తారు ఏ అభ్యర్థి అయితే తెలంగాణ మన సికింద్రాబాద్ బాగుంటుంది ఏ అభ్యర్థి అయితే సికింద్రాబాద్ లాభం జరుగుతుంది ఏ అభ్యర్థి అయితే నీతివంతుడు ఏ అభ్యర్థి అయితే పార్టీలు ఫిరాయించలేదు ఏ అభ్యర్థి అయితే ప్రజలను మోసం చేయలేదు ఏ అభ్యర్థి అయితే పార్టీలో ప్రజలకు అందుబాటులో ఉంటాడో ప్రజలకు తెలుసు కాబట్టి నేను ఎవరిని విమర్శించను ప్రజలు చాలా చైతన్యమైన ప్రజలు ఈ మూడు పార్టీల అభ్యర్థుల గురించి తెలుసు కాబట్టి నేను విమర్శించాల్సిన అవసరం లేదు ఫైనల్ గా చాలా ఇక్కడ కనబడతా ఉన్నాయి ముఖ్యంగా ఉప్పల్ ఫ్లైఓవర్ అల్వాల్కి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ ఈ విషయంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ముఖ్యంగా జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ప్రజలు వారికి ఏమైనా హామీ ఇవ్వబోతున్నారా ఖచ్చితంగా హామీ ఇస్తాం బట్ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవ్వాలి వేగవంతంగా పూర్తి చేయాలి తప్పకుండా ఆ యొక్క ఫ్లైఓవర్స్ వేగవంతంగా పూర్తి చేసేటువంటి బాధ్యత నాది ఇప్పటికే చాలాసార్లు రివ్యూ మీటింగ్ తీసుకున్నాను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహకరిస్తే తొందరగా దాన్ని పూర్తి చేస్తాం మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ అందరికి మా కార్యకర్తలు చూశారు కదా ఎట్లా కష్టపడుతున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెజారిటీ మా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు మంచి మెజారిటీ వస్తుంది నేను ఇంత అని ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోను ఎప్పుడు కూడా కాబట్టి అల్టిమేట్గా సికింద్రాబాద్ ప్రజలు నిర్ణయిస్తారు ఎంత మెజారిటీ ఇవ్వాలనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోను ఎవరిని విమర్శించను నడ్డా తర్వాత కిషన్ రెడ్డి జాతీయ అధ్యక్షుడు అనేటువంటి ఒక వాదన కూడా వినబడతా ఉంది అమిత్ షాకి మోదీకి దగ్గర వ్యక్తి నమ్మిన బంటు అనేటువంటి మాటలు కూడా వినబడతా ఉన్నాయి నిజంగానే దానికి విల్లింగ్ గా ఉన్నారా మీరు అది నాకు తెలిసినంత వరకు ఆ రకమైనటువంటి సమాచారం ఏమీ లేదు అది అనవసరంగా ఆ చర్చ తీసుకొస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా నా దృష్టి అంతా కూడా ఈరోజు తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలవాలి సికింద్రాబాద్లో నేను గెలవాలి దానిపైన నేను దృష్టి పెట్టాను మిగతా విషయాలు ఏం చర్చించడం లేదు అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్